ఇప్పుడు డైరెక్ట్గా పైప్ లైన్ తీసుకొచ్చారా? వాళ్ళు ఓనర్స్ కొట్టమనండి. రెండు మీరే పక్కన కంపెనీ వాళ్ళు కూడా మీరు ఈ పక్కన కలెక్టర్ కంపెనీ వాళ్ళు కూడా రండి. ఏంటా ఇప్పుడు డైరెక్ట్గా పైప్లో తీసుకొచ్చారా? పైప్ నుంచి మీటర్ పెట్టాలి. మీటర్ పెట్టడం వల్ల వీళ్ళు ఎంత యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి బిల్లింగ్ అనేది వస్తుంది సార్. ఆ మీటర్ నుంచి డైరెక్ట్ హౌస్ కనెక్షన్ అప్లై చేస్తాం సార్. నీకేం చెప్పారమ్మా ఇప్పుడు? ఏం చెప్పారు వీళ్ళు? ఏం చెప్పారు గ్యాస్ వాళ్ళు? ఆన్ చేయి. కాఫీ పెట్టలా? ఉందా? కాఫీ ఉందా? పాలు ఉన్నాయా? తీసుకోండి. టీ తీసుకో కొద్దిగా. Security point there, one there, and outside. It's very secure and safe fuel. సారీ, ఒక క్లాత్ అవుట్ తీసుకోము తీసి. పర్లేదు పర్లేదు. The gas is lighter than air, so it just disperse. No accumulation. Absolutely safe fuel. పర్లేదమ్మా. ఇది తీసుకోమ్మా. What is the cost difference between the two? Sir, it is 10% cheaper what we are supplying than LP. Exactly. Even saving everything, how much it costs? ఎంత ఏమంటావమ్మా? ఒక స్పూన్ 2 స్పూన్లా సరిపోతుందా? ఓకే. నీళ్ళు అక్కర్లేదమ్మా? పర్వాలేదు. ఓకే సార్, పౌడర్ సరిపోతుందా? ఓకే అమ్మా, పట్టుకో. మీకేం చెప్పారమ్మా వీళ్ళు కంపెనీ వాళ్ళు? సిలిండర్ పెట్టుకునే ప్లేస్ అవసరం లేదు, బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు 24/7 అందుబాటులో ఉంటుంది. అంటే మంట చెలరేగేది అలాంటిదంతా ఏం ప్రమాదాలు జరగవు. కరెంటు బిల్లుకి ఎలా బిల్లు వస్తుందో అలాగే దీనికి ఈ పైప్ లైన్ కూడా బిల్లు వస్తుంది సార్. గ్యాస్కి 1,114 రూపాయలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్. ఈఎంఐ చేసుకున్నారు. ఈఎంఐ తీసుకున్నాం సార్ 250 మంత్లీ. మనకు వచ్చే బిల్లు కాకుండా హాట్గా ఉందనుకుంటా. యూ కెన్ రిమూవ్ చేసి. వెరీ హాట్ అయినట్టు.